సంక్రాంతికి మహేష్ బాబు, రవితేజ, రజనీకాంత్ లాంటి పాన్ ఇండియా హీరోలు రిలీజ్ బరిలో రెడీగా ఉన్నారు. అయినా సరే చిన్న హీరో తేజ తన సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అసలు ఏం చూసుకొని పెద్ద హీరోలతో పోటీ పడుతున్నాడు అనుకుంటున్న వాళ్ళందరికీ సింపుల్గా ట్రైలర్ చూపించేశాడు. మరి ట్రైలర్తో ఊపు తెప్పించిన హనుమాన్ సంక్రాంతికి సర్వైవ్ అవుతాడా? సంక్రాంతికి ఎలాంటి సినిమా అయినా పాస్ అయిపోతుంది అంటారు. అయితే ఈ లాజిక్ పెద్ద సినిమాలు లేనప్పుడు వర్కౌట్ అవుతుందేమో. కానీ మహేష్ బాబు లాంటి స్టార్ హీరో బాక్స్ ఆఫీస్ మీద ఖర్చీఫ్ వేసుకుని కూర్చుందామని ప్లాన్ చేస్తుంటే ఈ పెద్ద సినిమాల మధ్య చిన్న హీరో తేజ హనుమాన్ సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. దీనికి సంబంధించి జనవరి 12న రిలీజ్ అవ్వబోతున్న హనుమాన్ ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తెచ్చాడు. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తోనే ఇంప్రెస్ చేస్తున్నాడు. తేజ సజ్జా ఇంకా బడ్డింగ్ హీరో స్టేజ్ లోనే ఉన్నాడు. ప్రశాంత్ వర్మ కూడా ఇంకా డైరెక్టర్ గా సస్టైన్ అయ్యే సిచ్యువేషన్ లోనే ఉన్నాడు. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన హనుమాన్ సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. పెద్ద సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నా ఏమాత్రం టెన్షన్ పడకుండా కంటెంట్ మీద నమ్మకంతో బరిలోకి దిగుతున్నాడు హనుమాన్. పెద్ద సినిమాలున్నా ఏమాత్రం కంగారు పడకుండా సంక్రాంతి రిలీజ్ కి ఎందుకు రెడీ అయ్యిందో అర్థమవుతోంది అంటున్నారు హనుమాన్ ట్రైలర్ చూసిన జనాలు. ఇండియన్ సూపర్ హీరో మూవీగా ఆడియన్స్ ముందుకొస్తున్న హనుమాన్ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. నేషనల్ వైడ్ గా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ కావడం, మైథాలజీకి మోడర్న్ బ్యాక్ డ్రాప్ ఇవ్వడంతో ఆడియన్స్ ని రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు ఆడియన్స్. స్పెషల్లీ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా, ఎటువంటి ట్రోలింగ్ కి ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడింది హనుమాన్ టీం. అందుకే క్వాలిటీ కోసం సినిమా రిలీజ్ కూడా గతంలో పోస్ట్ పోన్ చేసుకుంది. ఇప్పటికే మ్యాసివ్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో పాజిటివ్ బజ్ సంపాదించుకున్న హనుమాన్ గ్యారంటీగా సంక్రాంతికి మంచి సక్సెస్ అందుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.